మిస్కన్సెప్షన్ ఉండేటువంటి శ్లోకం. అంటే ప్లే ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, కానీ ఒకటొకటి వినడానికి ఆపోజిట్గా ఉంటుంది, కానీ మన అర్థాలు అంతా వేరేగా అందరికీ తెలిసిన శ్లోకం కూడా. కానీ మొదటిగా గణేశ పంచమ తెలిసిన శ్లోకం చెప్తాను. శ్లోకం ఏంటంటే నితాంతకాంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కుంతలం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తదేకదంతమేవ తం విచింతయామి సంతతం. మీకు వింటుంటే అర్థం ఏంటంటే అక్కడ ప్లే ఆఫ్ వర్డ్స్ ఎట్లా ఉంటుంది, అందుకని నాకు ఆ శ్లోకం అంటే ఇష్టము. కానీ అర్థం కూడా చాలా బాగుంటుంది ఈ శ్లోకం. మామూలుగా ఏంటంటే నితాంతకాంత దంతకాంతి. ఇక్కడ ఆయన దంతాల యొక్క కాంతి గురించి చెప్తున్నారు. దంతకాంతి అంటే ఆయన పళ్ళ యొక్క కాంతి. ఎటువంటిది? నితాంతము. నితాంతము అంటే చాలా ఎక్స్క్లూసివ్గా ఉండేటువంటిది. కాంతము ఎంత ఎక్స్క్లూజివ్గా ఉన్నాము అంటే ఎంత బ్రైట్గా ఉన్నదిగా అనేది అంతము లేనటువంటిదా ఆయన కాంతి. కానీ ఎంత ఎక్స్క్లూజివ్గా ఉన్నా కూడా కాంతము అంటే ఏంటి? ఇట్స్ లవబుల్, ఇట్స్ డిజైరబుల్. అంటే ఆ కాంతి మనకి ఇష్టపడేటట్టుగా ఉంటుంది, ఎక్స్క్లూజివ్ ఇంటెన్సివ్గా కూడా ఉంటుంది ఆ కాంతి. నితాంతకాంత దంతకాంతి. అంతకాంత కాత్మజం. ఇది విడగొడితే అంతక ఆత్మజం. అంతక మొదటి అంతక అర్థం ఏంటంటే యముడు అని. అంటే యముడు ఎందుకు? అందరినీ అర్థం చేస్తాడు కాబట్టి. మనిషి చనిపోయినప్పుడు యముడి దగ్గరికి వెళ్తానంటారు. అది అలాగా అంతకుడు. ఆ అంతకుడికి అంతకస్య అంతకః అంటే ఎవరు? శివుడు. ఎందుకంటే మనకు తెలుసు కదా ఆ కథ. యముడు మార్కండేయుని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు శివుడు యముడి వక్షస్థలాన్ని మీద పడతాడు. అంటే ఆ అంతకుడిని అంతము చేసినటువంటి వాడి ఆత్మజుడు అంటే అతని యొక్క కొడుకు. అంతకాంతం కాత్మజం అచింత్య రూపం. అతని రూపం మనం ఆలోచించలేనంత ఉంటుంది. అంటే మనకి శుక్లాంబరధం విష్ణు అంటారు కదా. విష్ణు అంటే ఏంటి? విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. అందుకని ఆ శ్లోకంలో మామూలుగా విష్ణువు అన్నారు కాబట్టి విష్ణుమూర్తి గురించి మాట్లాడుతున్నట్టు కాదు. విష్ణువు అంటే మనకి విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు. అందుకనే ఆయన రూపాన్ని మరి ఆలోచించలేనటువంటిగా ఉంటుంది. అచింత్య రూపం అంతహీనం. ఈ గణేశుడికి అందం అనేటువంటి అంతరాయ కుంతనం. మన విఘ్నాలన్నింటినీ ఛేదించేటువంటి వాడు గణపతి. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం నిరంతరే అంటే యోగుల యొక్క మనసులో ఎప్పుడు ఉండేటువంటి వాడు. తం ఏకదంతం అటువంటి ఒకదంతం కలిగినటువంటి గణేశుడిని విచింతయాం సంతతం అంటే ఎల్లప్పుడూ అతని గురించి ఆలోచిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటానని శ్లోకం యొక్క మీకు మొదట్లో కూడా చెప్పారు ఏంటంటే కామన్ మిస్కన్సెప్షన్ ఒక శ్లోకంలో ఉంటుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసన. మొదటిగా శ్లోకం ఎవరైనా విన్నప్పుడు అడుగుతారు, ఇక్కడ అగజానన అంటున్నారు, మళ్ళీ అక్కడ గజానన అంటున్నారు, ఎందుకండి అని అడుగుతారు. కానీ అగజానన పద్మార్కం అంటే ఏంటి? అగ అంటే గమనము లేనటువంటిది అగము అంటే ఏంటి? మౌంటైన్, కొండ. అగజ అంటే దాని నుంచి పుట్టినటువంటిది. అంటే పర్వతము నుండి పుట్టినటువంటిది. ఆవిడెవరు? పార్వతీదేవి. అగజ ఆనన అంటే ముఖము. పద్మ అర్కం ఆవిడ యొక్క పార్వతీదేవి యొక్క ముఖం అనే పద్మముకు ఆనన పద్మ అర్కం అంటే సూర్యుడు. అంటే మనకి మామూలుగా సూర్యుడు పొద్దున వచ్చిన వెంటనే పద్మాలు వస్తాయి. మరి చంద్రుడు వచ్చినప్పుడు లిల్లీస్ వస్తాయి, సూర్యుడు వచ్చినప్పుడు లోటస్ వస్తాయి. అలాగా అంటే గణపతిని అంటే వినాయకుడిని పార్వతీదేవి చూసినప్పుడు ఆవిడ ముఖంలో వెలుగు వస్తుంది. అటువంటి గణపతి అగజానన పద్మార్కం గజాననం ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. అహర్నిశం అనేకదంతం ఎల్లప్పుడూ అనేకదం. ఇక్కడ అనేకదంతం ఏకదంతం అంటారు. అది ఇక్కడ అనేకదంతం కదా, అంటే ఎక్కువ పడినటువంటి వాడు కాదు. ఇక్కడ అనేకదంతం అంటే అనేక దా అంటే ఇచ్చేటువంటి వాడు. అనేకదం అంటే ఎక్కువ వరాలు ఇచ్చేటువంటి వాడు. తం ఆ గజానుడికి ఏకదంతం ఒక దంతం కలిగినటువంటి గజానుడికి ఏకదంతం ఉపాస్మహే అతన్ని మనం ఉపాసిద్దాం, అతన్ని మనం ధ్యానం చేసుకుందాం, ఉపాసిస్తున్నాం.